యేసయ్య తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ఆయన ఆయత్తపరిచి ప్రభా నాయన నీవు నాయన ఇచ్చిన మంచి సమయం బట్టి నీకు వందనాలు. అనేక మందికి ప్రభా ఈ సమయంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనారోగ్యాలు, హాస్పిటల్స్ లో వెంటిలేటర్స్ మీద ఉంటున్నారు ప్రభా. కొంతమంది నిలువ నీడలేక నాయన యుద్ధ వాతావరణంలో ప్రభా తండ్రి నిద్రలేని రాత్రులతో సతమతం అవుతున్నారు. మాకు క్షేమము నాయన, మాకు కాపలా ఇచ్చినారు. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో కూడి వచ్చిన మా ప్రతి వార్తను మీరు మాట్లాడండి. మమ్మల్ని నాయన నీ వాక్యంతో నింపమని అడుగుతున్నాను. ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో మీరున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. దేవాది దేవ, స్తుతికి పాత్రుడా, మరి మా హృదయాలను మీ తట్టు చూపుచుండగా మీ యొక్క తండ్రి వాక్కును అనుగ్రహించి మమ్మల్ని నడిపించవలసిందిగా మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి నాయన మీరు మమ్మల్ని కాపాడమని, ఈ కొద్ది సందులో చేర్చుకోమని, కూడి వచ్చిన వారందరితో కూడా నాయన మీరు మాట్లాడవలసిందిగా నజరేయుడైన శక్తి గల యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మ గారు. జాన్ సేక ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సిస్టర్ కేతూర రాణి గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి కేతూర రాణి గారి స్వస్థలం అనంతపురం. వారి ప్రియమైన భర్త శ్యాంబాబు గారు అనంతపురంలోని జేఎన్టీయూలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా సేవలు అందిస్తున్నారు. కేతూరి రాణి గారు అనంతపురంలో అనేక మహిళా సెల్ గ్రూపులను స్థాపించి వారిని శిష్యులను గాను నాయకులుగాను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా అనంతపురం మరియు చుట్టుప్రక్కల మహిళలను దేవుని రాజ్య పరిచర్య కొరకు సన్నద్ధం చేయటకు గాను సెమినార్లు కూడా నిర్వహిస్తున్నారు. కేతూర మరియు శ్యాంబాబు గారులకు 2 పిల్లలు. వారిద్దరు పిల్లలు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగంలో సేవలు అందిస్తున్నారు. వారు మన మధ్యలో తరచుగా వాక్యాన్ని పంచుకుంటూ ఉంటారు. మరి చాలా చక్కగా వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు. దయచేసి మనందరము మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ సిస్టర్, వెల్కమ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుని నామానికి స్తోత్రాలు. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయంలో మరి వాక్యాన్ని మనం చదువుకుందాము, వాక్యాన్ని ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 60వ కీర్తన, కీర్తనల గ్రంథము 60వ కీర్తన 7వ వచనంలో, గిలాదు నాది, మనిషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము అని ఇక్కడ మరి దావీదు గారు మరి ఈ విధంగా మరి దేవుడు చెప్పినట్లుగా ఆయన చెప్పటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ మాటల్లో మరి కొన్నిటిని గూర్చి మనం ధ్యానించుకుందాము. మొదటగా ప్రార్థన చేసుకుందాము. జీవాధిపతి, కరుణా సంపన్నుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో మేమందరము చేరి నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి ప్రభువా మాకెంతగానో మీరు సహాయం చేస్తున్నారు తండ్రి. ఎంతో మందికి లేని భాగ్యం నాయనా మాకిచ్చారు. యోగ్యులమని కాదు కాని ప్రభా, కేవలము నాయన నీ ఉచితమైన కృపను బట్టే మీ సన్నిధిలో ఉండగలుగుతున్నాం. అనుదినము నీ యొక్క సన్నిధిలో గడపటం ఎంత గొప్ప భాగ్యమో అది మేము అనుభవిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ లోకంలో నేను ఎన్ని ఉన్నప్పటికీ ప్రభువా మీరున్న జీవితం ఎంతో నైనా సమాధానకరంగా ఉంటుంది. అదెంతో శ్రేష్టమైనదిగా, ధన్యతగా నైనా మాకుంటుంది ప్రభువా. కాబట్టి ఆ ధన్యతను మేము పొందుకుంటున్నాం. కాబట్టి ప్రభా దినదినము నీ సన్నిధికి రాగలుగుతున్నాం, దినదినము ఆనందించగలుగుతున్నాం తండ్రి నైనా. కాబట్టి మా యొక్క జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యాలని తలంచుకుంటూ ప్రభా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ప్రభువా. ఇదిగోనైనా వాక్యం చదువుకున్నాం. ఈ వాక్యములో ఉన్న మర్మాలను ప్రభా మాకు బోధించండి. నేను కాదు ప్రభా, మీరే నైనా నా నోటి ద్వారా నైనా మీ మాటలను అందించండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. మా యొక్క జీవితాల్లో ఏ ఏ బలహీనతలు ఉన్నాయో వాటన్నిటినీ సరిచేసుకోగలిగిన స్థితిని కూడా ప్రభా మాకు దయచేయండి. విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయదేవా. నీకు వందనాలు. నేను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి.
నేను వినగలిగిన చెవి, గ్రహించే హృదయాన్ని కూడా వారికి దయచేయండి. అలాగే రాబోచున్న బిడ్డలను కూడా మీ కృపలో నాయన త్వరపెట్టి తీసుకొని రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ఈ యొక్క సమయం అంతా కూడా నీ కృపాహస్తాలలో పెట్టుకుంటూ ప్రభా, నీకే మహిమ, ఘనత, ప్రభావం కలుగునట్లుగా నైనా ఇదిగో ప్రభా, మీ సన్నిధిలో ఉంటున్న మేము నాయన భయభక్తులు కలిగిన జీవితాలు మాకు దయచేసి నాయన మీరే ఘనత పొందవలసిందిగా వేడుకుంటూ ఏసునామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మరి 60వ కీర్తనలో గిలాదు నాది, మనిషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము అని ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. అంటే ఇక్కడ నాది అంటే నాది అని ఎప్పుడంటాం మనం? సొంత ఏదన్నా సొంతగా కొనుక్కున్నప్పుడు, ఏదన్నా మరి మన దగ్గర అది ఇష్టపడి ఉంచుకున్నప్పుడు అది నాది అని చెప్పగలుగుతాం. అట్లాగే దేవుడు అంటున్నాడు గిలాదు నాది. మరి మరి అటువంటి మరి ఆ గిలాదు గురించి ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాను. మరి గిలాదు నాది, మనిషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం అంటున్నాడు. ఇక్కడ గిలాదు నాది, గిలాదుని గురించి ఒక ప్రత్యేకమైన మరి వాక్యాలని దేవుడు మనకి చూపిస్తా ఉంటాడు. ఆ గిలాదు అనుభవాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు మరి కలిగి ఉండాలని, అంటే పాపపు స్థితిలో ఉన్న మనము ఏ విధంగా దేవునికి మరి అనుకూలంగా మారాలనేది ఈ గిలాదు అనుభవము మనకి తెలియచేస్తా వస్తుందన్నమాట. ఈ గిలాద్ అనే ప్రాంతము మరి యోర్దానికి తూర్పున మరి గలిలయ సముద్రానికి అలాగే మృత సముద్రానికి మధ్యలో ఉంటుందన్నమాట. ఈ యొక్క గిలాదు ప్రాంతాన్ని దేవుడు ఆది కాండము నుంచి మరి మనకి చూపిస్తా వస్తాడనమాట. ఈ గిలాదు మరి మరి గిలాద్ అంటే అర్థం ఏంటంటే కరుకైన అని అర్థం అనమాట. కరుకైనది. మరి అటువంటి కరుకైన జీవితం మరి ఎంతో మంది భక్తులు కలిగి ఉన్నారనమాట. అంటే స్థిరమైన మనసు దేవుని సన్నిధిలో, ఆ స్థిరమైన మనస్సును వారు దేవుని సన్నిధిలో కలిగి ఉన్నారు కాబట్టి దేవుని కొరకు నిలవబడగలిగారనమాట. అందుకనే ఇక్కడ మరి మొదట గిలాద్ అనేది మరి ఆది కాండము 31వ అధ్యాయములో మనం చూస్తాం. మరి ఇక్కడ 31వ అధ్యాయంలో అక్కడ మరి యాకోబు గారు ఆయన మరి అన్నని మరి ఆయనకి రావాల్సిన దీవెనలన్నీ ఆశీర్వాదాలన్నీ ఆయన తీసుకొని మరి ఉన్నప్పుడు ఆ అన్న అతన్ని చంపటానికి ప్రయత్నం చేస్తుంటే తల్లిదండ్రులు ఆయన్ని పంపించేస్తారు. తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు, లాబాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి తన కుమార్తె విషయంలో ఆయన మరి రాహేల్ని వివాహం చేసుకోవాలని ఎంతగానో ఆయన ప్రయత్నం చేస్తాడు. అంటే ఇష్టపడతాడు. మనం ఈ లోకంలో దేన్నైతే ఇష్టపడతామో దాని గురించి ఎంతగానో తాపత్రయపడతాం. అది సంపాదించుకోవడానికి ఎంతో శ్రమ పడతాం మనం. ఆ శ్రమ అదంతా మరి అది వ్యర్థమని తెలిసినప్పటికీ కూడా అది నాకు కావాలనే ఆలోచన ఉంటదే, ఆ ఉత్సాహము అది ఎట్లా ఉంటదంటే అన్నిటినీ పోగొట్టుకున్నప్పటికీ కూడా అది ఎట్లా మరి అన్నిటినీ పోగొట్టుకుని కూడా దాన్ని సంపాదించుకున్నప్పుడు దీనికోసమేనా నేను ఇంతగా శ్రమ పడింది అనిపిస్తుంది అనమాట. కానీ ఇది లోక సంబంధంగా అయితే అట్లా అనిపిస్తుంది. కానీ లోక సంబంధమైనవి సంపాదించుకోవడానికి ఆ విధమైన స్థితి మనకి మరి అవసరం లేదు. కానీ దేవుని పరంగా మనం ఎంత శ్రమ పడతామో, దేవుని పరంగా ఎంతగా దేవుని సన్నిధిలో మనం ఆనందించాలని మనం ప్రయాస పడతామో, ఆ ప్రయాస అంతా కూడా మనకెంతో ధన్యకరమైన జీవితం ఇస్తుంది. మనం ఈ లోక సంబంధంగా ప్రతి దానిని గురించి ఎంతగానో ఆలోచిస్తాం. ఆ ఆలోచన దేవుని పరంగా ఉంటే, దేవుని సంబంధంగా ఉంటే నిజంగా అదెంతో మరి మనకి ఆత్మీయంగా అభివృద్ధి పొందేటట్లుగా చేస్తుంది.
అందుకనే ఇక్కడ ఈ యొక్క మరి యాకోబును చూచినప్పుడు మరి ఆయన ఎంతగా ఆ రాహేలు గురించి ఒక దాసునిగా తన మామ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఒకసా ఒకసారి మోసపోతాడు. అయినప్పటికీ కూడా ఆయన తన గురించి రాహేలు గురించి మరలా మరలా మరి తన మామకి మరి మళ్ళీ ఆయన ఊడిగం చేయడానికి పని చేయడానికి ఒక దాసునిగా ఆయన మరి తన్ను తాను ఆ మామగారి ఇంట్లో ఉంటూ ఉంటాడనమాట. అయితే కాలక్రమేణా ఏమైందంటే ఆయన ఆ యొక్క గృహములో ఆ యొక్క గృహములో తనకు రావాల్సిన గౌరవాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడనమాట. అంతే కదా, లోక సంబంధంగా మనము దేని గురించో ఆశపడతా ఉంటాము. కానీ ఈ లోక సంబంధమైన ఆశ మనకి గౌరవాన్ని ఇవ్వదు. కానీ అది ఒకవేళ ఇచ్చినా అది కొంతవరకే. అయితే ఇక్కడ మరి ఈ యొక్క యాకోబును చూచినప్పుడు 31 ఆదికాండం 31 అధ్యాయంలో లాబాను కుమారులు తన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని తన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మా వలనే కదా నువ్వు ధనవంతుడివయ్యా, మా వలనే కదా నీకు ఆస్తి వచ్చింది. ఈ విధంగా వాళ్ళు మాట్లాడతా, అంతేకాదు వారు తన ఎదుట ఎట్లా ఉన్నారంట, మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. ఒక తిరస్కార స్థితిలోకి వచ్చేసాడనమాట. ఒక తిరస్కార స్థితిలో ఆయన ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఆయన్ని చూచాడు. ఒక నిరుత్సాహ స్థితిలో ఆ బిడ్డ వెళ్ళిపోయినప్పుడు, యాకోబు వెళ్ళినప్పుడు, ఏంటి ప్రభువా ఈ పరిస్థితి అని దేవుని సన్నిధిలో మొరపెట్టేయడమో తెలియదు, కానీ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆయన్ని బలపరుస్తున్నాడు. ఈ లోక సంబంధంగా నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడు. నిజంగా ఈ లోకం అంతా సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అంటే, నిజమే, ఈ లోకంలో అంత సంపాదించుకున్న రాని సమాధానం దేవునిలో వస్తుందన్నమాట. అందుకే ఆ యొక్క నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహ స్థితిలో దేవుడు మరి యాకోబుతో మాట్లాడుతున్నాడు. నువ్వు మరలా తిరిగి నువ్వు వెనక్కి వచ్చేయి, నువ్వు మరి దేవునికి ఎక్కడ వాగ్దానము చేశావో అక్కడికి వచ్చేసేయి అనని దేవుడు చెప్పినప్పుడు మరి తన భార్యను తీసుకుని ఆయన తిరుగు ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. అయితే ఆయన ఎక్కడికి వచ్చాడంట, 21వ వచనంలో, మరి అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖముగా వెళ్ళాను. ఆ గిలాదని కొండతట్టుకి ఆయన మరి అభిముఖంగా వచ్చాడు. ఎప్పుడైతే ఆయన వస్తున్నాడో అది లాభానికి తెలిసింది, వెంటపడ్డాడు. లాభానికి తెలిసి వెంటపడ్డాడు. ఆయన్ని కలుసుకున్న తర్వాత యాకోబుని మరి ఆయన గిలాదు కొండ మీద కలుసుకున్నాడు. ఆ గిలాదు కొండ మీద కలుసుకున్న తర్వాత దేవుడు జోక్యం చేసుకున్నాడు అక్కడ. ఎందుకంటే లాభాని చేతిలో లాభానికి ఏదైనా చేయగలిగిన స్థితి ఉంది. అలా యాకోబును ఏదైనా చేసేయగలిగిన స్థితి, అధికారం ఆయనకు ఉంది. కాబట్టి దేవుడు అక్కడ మరి యాకోబును పిలిచిన దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ మాత్రం కూడా ఆయన్ని మంచి గాని చెడు గాని ఏమీ మాట్లాడొద్దు నువ్వు అనని మరి ఆయనకి వార్నింగ్ ఇచ్చాడు లాభానికి. ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చాడో ఇంకా ఆయన ఏ మాత్రం కూడా ఇంకా ఏం అనడానికి వీలు లేదు. మరి అందుకనే ఇక్కడ మరి ఎందుకు నువ్వు ఇట్లా వెళ్ళిపోయావు అవన్నీ మాట్లాడాడు. గాని తర్వాత ఒక మాట దేవుడు తనతో మరి తనకిచ్చిన వార్నింగ్ చొప్పున, ఇదిగో మన ఇద్దరము ఏం చేసుకుందాం, ఒక నిబంధన చేసుకుందాం అని చెప్పి 49వ కీర్తనలో 49వ వచనములో, అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకున్నను, చూడుము మన యొద్ద ఎవరునూ లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. నా కుమార్తెలను బాగా చూసుకోవాలి అని మాత్రం చెప్పగలిగాడు. గాని
ఇంకా అంతకు మించి ఏమీ చెప్పలేకపోయాడు. అంటే దేవుడు వారిద్దరికి ఒక సమాధానాన్ని, ఒక దాసునిగా పనిచేసిన ఆయన ఎంతగా మరి తన్ను తాను తగ్గించుకొని తగ్గించుకొని ఎంతగా పని చేసినప్పటికీ కూడా ఆయనకి రావాల్సిన గౌరవం అక్కడ దక్కలేదన్నమాట. కానీ దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు మరి అక్కడ ఒక సమాధానం దొరికింది కదా. ఈ లోకంలో మనమంట యోహాను సువార్త 8:34 పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసుడు అని ఉంటది. నిజమే కదా. మనము పాపానికి దాసులుగా ఉన్నప్పుడు, ఆ పాపములో పడి కొట్టుకుంటున్నప్పుడు, పాపం అనే జిగట ఊబిలో మనం కూరుకుపోతున్నప్పుడు దేవుడు మనల్ని పలకరిస్తా వస్తాడు. ఆయన పలకరిస్తున్నప్పుడు ఆయన్ని మనం ఎప్పుడైతే చేర్చుకుంటామో ఆ దాసత్వం నుంచి మనల్ని విడిపించి, ఆ పాపపు దాసత్వాన్ని నుంచి విడిపించి మనల్ని ఏం చేస్తాడంట. రోమాపత్రికలో మనం చూస్తాము 6వ అధ్యాయంలో, రోమాపత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ ఒక మాట ఏమని ఉంటదంటే, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదరని మీరెరుగరా. మనము దాసులుగా దేనికైతే అప్పగించుకుంటున్నామో చావు నిమిత్తముగా, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని కదా. మనము పాపములో ఉన్నప్పుడు, ఆ పాపానికి దాసులుగా ఉన్నప్పుడు మనము ఏం చేస్తామంట. చనిపోయిన వారంగా ఉంటామంట, చచ్చిన వారంగా ఉంటామంట. అందుకనే ఇక్కడ మరి అటువంటి మనల్ని 17వ వచనములో ఏమంటాడంటే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడాలి. అప్పుడు ఏం జరుగుతుంది. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులవుతారు కదా. పాపములో ఉన్న మనల్ని, పాపపు దాసత్వములో ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంట, నీతికి దాసులుగా మార్చాడు. మరి దేవుడు పిలిచినప్పుడు ఎవరైతే లోబడి పశ్చాత్తాపడి వారి యొక్క జీవితాలు మార్చుకుని దేవుని సన్నిధికి వస్తారో వారు ఏమవుతారంట, నీతికి దాసులవుతారంట. ఆ నీతి కలిగి జీవిస్తున్నప్పుడు మరి ఇక్కడ కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయము 22వ వచనంలో ఇక్కడ ఏం రాయబడిందంటే, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు అంతఃకరణం కలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులయుండుడి. ఇక్కడ చూడండి, మనుషులను సంతోషపెట్టే స్థితిలో మనం ఉంటాం. ఎప్పుడైతే దేవుణ్ణి ఎరుగని వారిగా ఉంటామో ఎంతో ప్రయాసపడతా ఉంటాం. మనుషుల్ని ఏ విధంగా సంతోషపరచాలి అన్నట్లుగా మన యొక్క జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అంటున్నాడు, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక కదా. కంటికి కనబడాలని చేయనవసరం లేదు. ఎప్పుడైతే దేవుని నమ్మేమో ప్రభువునకు భయపడుచు అంతఃకరణ గలవారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో దేవునిని బట్టి మనము మరి లోబడి ఉండటం అనేది నేర్చుకోవాలండి. ఈ లోకానుసారంగా కాదు, మరి దేవుని చిత్తానుసారముగా మనం ఎప్పుడైతే మనము లోబడి ఉంటామో అప్పుడు ఆ లోబడినప్పుడు మనకి దేవుడు ఒక గొప్ప ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడనమాట. అందుకని ఎప్పుడు కూడా మన యొక్క జీవితాల్లో మరి ఆ యొక్క దాసత్వము నుంచి విడిపించబడాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మనం దేని మీదైతే మనసు పెట్టుకుంటున్నామో దానికి దాసులం అయిపోతాం. కాబట్టి మన మనసు ఎవరి మీద పెట్టుకోవాలి? యేసు క్రీస్తు మీద మనం ఎప్పుడైతే మనసు పెట్టుకుంటామో దేవునికి దాసులంగా
నీతికి దాసులంగా మనం ఉండగలుగుతాం అన్నమాట. అదే పేతురు పత్రికలో చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో ఏమంటాడంటే, స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. మనము స్వతంత్రులం. దేవునిని నమ్మిన తర్వాత మనం స్వతంత్రులం. ఆ స్వతంత్రులైన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంట ఇక్కడ, మరి ఎప్పుడు కూడా దుష్టత్వమును కప్పి పెట్టుకోకుండా, అంటే మనలో ఉన్న బలహీనతలు, దేవునికి విరోధమైన కార్యాలు, వీటన్నిటి నుంచి మనము ఎప్పుడు కూడా వాటిని కప్పి పెట్టుకోకుండా దాన్ని విడిచిపెట్టాలి. ఆ దానికి మన స్వాతంత్రాన్ని వినియోగపరచకూడదు. ఎందుకు? మన బలహీనత కప్పి పెట్టుకోవాలి. ఇది చిన్నదే కదా, దీని వలన ఏమి ఇబ్బంది ఉంటదిలే, దీని వలనే మరి నాకంటే ఎక్కువగా తప్పు చేసే వాళ్ళు ఉంటారు కదా అన్నట్లు మనం ఉండకూడదు. కానీ మన యొక్క జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడో అది మాత్రము చేయగలిగితే దేవుని సన్నిధిలో మనము ఎంతో మరి ఆ స్వాతంత్రాన్ని సరిగా ఉపయోగించుకునే వారిగా ఉంటామన్నమాట. అందుకనే మనము దేవునికి దాసులమని లోబడి ఉండాలంట. కాబట్టి దేవునికి దాసులమై ఉన్న మనము ఏం కలిగి ఉంటామంట ఇక్కడ, మరి ఇక్కడ మళ్ళీ 31వ అధ్యాయంలో, ఆదికాండం 31వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళిద్దరూ ఆ విధంగా నిబంధన చేసుకున్నారు. యాకోబు, లాబాను నిబంధన చేసుకున్న తర్వాత 54వ వచనములో యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. ఇక్కడ ఒక మరి బలి అర్పించబడింది. అది సమాధాన బలి. ఇద్దరి మధ్య సమాధానం కదా. ఈ ఇద్దరి మధ్య ఈ సమాధానాన్ని దేవుడు మనకి కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మరి దేవుడు ఆ సమాధానకర స్థితిలో మనల్ని మరి ఉంచాలని ఇష్టపడ్డాడు అన్నమాట. అందుకే ఒక పాపి జీవితంలో సమాధానం ఎలా వస్తుంది అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే, ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఆయనే మనకు సమాధానమై ఉన్నాడంట. మరి అక్కడ యాకోబుకి, లాబానికి దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. ఎంతో గొడవ జరగాల్సిన పరిస్థితులు, మరి ఆ యాకోబును తన ఇష్ట ప్రకారం ఏదైనా చేసేయగలిగిన లాబానికి దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చి నిలబెట్టేశాడు. అట్లా దేవుని యొక్క మాట అక్కడ నెరవేర్చబడింది. వాళ్ళిద్దరి మధ్య సమాధానాన్ని దేవుడు ఇవ్వగలిగాడు. అదే విధంగా ఒక పాపి యొక్క జీవితంలో సమాధానం ఎట్లా వస్తుందంటే, ఆయనే మనకు సమాధానమై ఉన్నాడు. ఆ సమాధానాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ 16వ వచనములో ఆ సమాధానం ఏం చేసిందంట, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. చూడండి, ద్వేషముంది లాబానికి. ఆ ద్వేషాన్ని సంహరించటానికి దేవుడు అక్కడ జోక్యం చేసుకున్నాడు ఆయన. ఇక్కడ ఒక పాపి విషయంలో ఆ సమాధానాన్ని, ఆ ద్వేషాన్ని, మరి సమాధానం లేని స్థితిని, ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడయ్యుండెను. సమాధానాన్నిచ్చే దేవుడుగా మనకున్నాడు ఆయన. సమాధానానికి కారకుడయ్యాడంట. కాబట్టి ఒక పాపి జీవితంలో సమాధానం పొందుకోవడానికి దేవుడు ఎంతగానో, ఆయనే సమాధానముగా దిగొచ్చిన దేవుడు. ఆ సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఎంతగానో మరి మనకి సహాయం చేశాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయములో 11వ వచనములో మనం చూస్తే, ఇక్కడ మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును గాని సంతోషకరముగా కనబడదు కదా. మనకొచ్చే శ్రమలు,
దుఃఖకరంగానే ఉంటాయి, పరిస్థితులు దుఃఖకరంగానే ఉంటాయి. అవి చూచినప్పుడు అయ్యో నేను వీటిని జయిస్తానా అని ఒక మరి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, సమస్త శిక్షయు దుఃఖకరంగానే ఉండును గాని సంతోషకరముగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి నీతి అను సమాధానకరమైన ఫలము. ఇక్కడ చూడండి, ఎవరైతే ఆ శ్రమల్లో శోధనలో అభ్యాసము కలిగి ఉండాలంట. ఇవి నాకు వద్దు ప్రభు అని చెప్పటం కాదు, ఇవి నాకు తీసేయ్ ప్రభు అని చెప్పటం కాదు, గాని అభ్యాసం కలిగి ఉండాలంట. ఎప్పుడైతే అభ్యాసము మనము వాటి యందు కలిగి ఉంటామో దానికి దేవుడు ఏం చేస్తాడంట, నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక పాపి ఏ విధంగా సమాధానం పొందుకోవాలంటే, ఆయన్ని ఎవరైతే అంగీకరించారో వారికి సమాధానకర్త అయి ఉన్నాడు కదా. ఆయన్ని పేర్లు అవే కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అయిన అటువంటి ఆ యొక్క దేవుణ్ణి మనం ఎప్పుడైతే కలిగి ఉంటున్నామో మనకి సమాధానం ఇచ్చే దేవుడిగా ఆయన మనకుంటున్నాడు. మరి ప్రజలందరి ఎదుట, ఈ లోక సంబంధులందరి ఎదుట ప్రతి ఒక్కరితో మనము సమాధానంగా బ్రతకగలిగిన స్థితి దేవుడిస్తున్నాడు. ఇక్కడ ఈ గిలాదు అనుభవాన్ని మనం ఏ విధంగా చూస్తున్నామంటే ఒక సమాధానకరమైన స్థలంగా మనము ఇక్కడ చూస్తున్నాం. ఇక రెండవదిగా ఈ గిలాదు అనుభవాన్ని ఇంకా ఏమి మనం చూస్తామంటే, మరి సుగంధ ద్రవ్యాలున్న స్థలం అన్నమాట. అది ఆది కాండములో మరి 37వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యోసేపుని అక్కడ ఏం చేస్తారు, ఆయన అన్నలో కొట్టేసి ఒక గుంటలో పడేస్తారు. ఒక గుంటలో పడేసినప్పుడు 37వ అధ్యాయము 25వ వచనంలో మనము చూస్తాం చూడండి. 37వ అధ్యాయము 45 అనుకుంటా. ఇక్కడ ఆయన్ని కొట్టి మరి అక్కడ ఏం చేస్తారంటే దానిలో పడేస్తారనమాట. ఏది గుంటలో పడేస్తారు. ఆయన్ని గుంటలో పడేసినప్పుడు 37వ అధ్యాయంలో మరి ఏం చేస్తారంటే ఆయన్ని గుంటలో పడేసినప్పుడు 24వ వచనములో అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. ఈ గిలాదులో దొరికేవి చూడండి. ఆ గిలాదులో గుగ్గిలము, మస్తకి, బోళము, ఇవన్నీ సుగంధ ద్రవ్యాలను, ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. వాటన్నిటిని అక్కడి నుంచి తెచ్చుకుంటా ఉంటారు వీళ్ళందరూ. అక్కడ వాళ్ళు ఇష్మాయేలీలైన మార్గస్థులు వాళ్ళు ఏం చేస్తున్నారు, అవన్నీ మోసుకొచ్చుకుంటా మరి వస్తున్నారనమాట, వ్యాపారం చేసుకునే వాళ్ళు. వాళ్ళకి అమ్మేయడానికి ఈ యోసేపుని అక్కడ వారు ఆ గుంటలో నుంచి మళ్ళీ పైకి తీసి వారికి అమ్మేస్తారు ఈ అన్నలో. నిజంగా ఆ యొక్క మరి దేవుని దగ్గరకు వచ్చిన ఎవరైతే దేవుని యొక్క మరి సమాధానాన్ని పొందుకున్నారో, ఎవరు నీతికి సమాధానానికి దాసులయ్యారో వారందరూ కూడా ఏం చేయాలంట, ఇప్పుడు మరి ఇక్కడ మరి దేవుని కొరకు ఏ విధంగా నిలబడాలనేది మరి అక్కడ రాయబడి ఉంటుందన్నమాట. అంటే మనము దేవుని కొరకు మనం నిలబడేది అంటే రక్షించబడిన తర్వాత ఒక క్రైస్తవ విశ్వాసి ఎలా ఉండాలి అంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకొనిడి. ఇక్కడ మనం ఎట్లా ఉండాలంట,
ప్రేమ మనము పరిమళ వాసనగా, అంటే మనము దేవుని కొరకు జీవించాలి. ఆయన సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు ఆ యొక్క సన్నిధి మనం అనుభవించి ఇతరులకి మనం ఎట్లా ఉండాలంట, సువాసన, దేవుని యొక్క సువాసన అందించే వారంగా మనం ఉండాలంట. మరి అట్లా ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని నిజంగా ఈ లోకంలో దేవుని కొరకు వాడుకుంటాడనమాట. అందుకనే మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మరి ఇక్కడ 14వ వచనము 15వ వచనం మనం చూసుకుంటే, మా ద్వారా ప్రతి స్థలమునందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మిమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క జ్ఞానము యొక్క సువాసన కనుపరచాలండి. ప్రతి స్థలములో దేవుని కొరకు నిలబడాలి, ఆయన గొప్పతనాన్ని వివరించటానికి. మరి నువ్వు ఒక పత్రికగా నువ్వు నిలబడాలన్నమాట. దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు మౌనంగా ఉండటం వలన ప్రయోజనం లేదు. ఆయనకి ఒక సువాసనగా నువ్వు ఉండాలని దేవుడు, పరిమళ వాసనగా నిన్నుంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఆయన యొక్క ఇష్టాన్ని ఎప్పుడు కూడా మనము మరి నెరవేర్చే వారంగా ఉండాలి. 15వ వచనములో ఏమంటాడు, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. రక్షించు వారి పట్ల కదా, నశించు వారి పట్ల. ఎక్కడైతే మరి దేవునికి కొరకు నువ్వు నిలబడుతున్నావో దేవునికి మనం ఎట్లా ఉండాలంట, క్రీస్తు సువాసనే ఉండాలంట. కాబట్టి ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చిన వారంగా ఉంటామన్నమాట. ఎట్లా అంటే మరి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని దేవుడిచ్చిన ఆజ్ఞ మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మరి దినదినము ఆయన ప్రకటించబడాలి, దినదినము ఆయనకు గొప్పతనం వివరించబడాలి, ఎవరు విన్నా వినకపోయినప్పటికీ కూడా. ఎందుకంటే ఆయన మన యొక్క ప్రతి పనిని కూడా చూస్తూ మనల్ని ఎప్పుడు కూడా ఆయన కొరకు మనం పని చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని బలపరిచేవాడిగా ఉంటాడు. దేవుని కొరకు, ఆయన కొరకు వాడుకునేవాడుగా దేవుడు ఎప్పుడు కూడా మన పక్షాన ఉంటాడు, మన నోటి నింపుతా ఉంటాడనమాట. అందుకనే ప్రజల యొద్ద మనము సాక్షులుగా జీవించటానికి, మనం సాక్షులుగా జీవించటానికి మరి ఆ యొక్క దేవుని యొక్క సువాసనను అందరికీ మరి పరిమళ వాసనగా మనం చూపించగలిగిన స్థితిని మనం కలిగి ఉండాలి. మన సాక్షి జీవితం మనము నడిచి వెళ్తున్నప్పుడు మనము ఒక పత్రికగా ఉంటాం. మనం ఏం చేస్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్యులైన వారు. నిజంగా అట్లా వారు మరి మనం చూస్తున్నప్పుడు మనం ఏ విధమైన మాదిరికరమైన జీవితాన్ని మనం అందించగలుగుతున్నాం. దేవుని బిడ్డలంగా మనము అందరి ఎదుట దేవుణ్ణి గూర్చిన మరి ఒక దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి మాదిరికరమైన జీవితం జీవించాడో అటువంటి మాదిరికరమైన జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవునికి ఒక సువాసనకరమైన స్థితిలో మనము ఆయన్ని ప్రకటించగలుగుతాం. ఆయన సన్నిధిలో మనము మరి ప్రతి ఒక్కరిని బలపరచగలుగుతాం. మన సాక్ష్యమే సరిగా లేనప్పుడు ఇతరులకు మనం ఏం చెప్పగలుగుతాం? కాబట్టి క్రీస్తు వచ్చే వరకు కూడా రక్షించబడిన మనము మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అందుకని మరి హెబ్రీ పత్రికలో ఏమంటాడు, తాను నిల్చున్నానని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. మనం విశ్వాసం అని చెప్పుకుంటున్నాము, కానీ దేవునికి తగినట్లుగా మనం జీవిస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు ఏ విధంగా దేవునిని మహింపరచగలుగుతున్నావు, ఏ విధంగా దేవుణ్ణి మనుషుల ఎదుట ఘనపరచగలుగుతున్నావు. మూర్ఖులే, లోక సంబంధంగా ఉన్న ఈ మూర్ఖుల మధ్య, దుష్టత్వం మధ్య మరి ఎట్లంటే అలా జీవవాక్యాన్ని చేత పట్టుకొని మనము జ్యోతుల వలె వెలగాలంట. మరి అటువంటి స్థితి దేవుడు మనకిస్తున్నాడు. ఒక సుగంధ ద్రవ్యములాగా దేవుని సన్నిధిలో మరి నువ్వు కనబడాలి.
మరి నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసేటప్పుడు ఆయన సన్నిధిలో ఒక ధూపంలాగా మరి దేవుని ఆఘ్రాణించే స్థితిలో నీ యొక్క జీవితం ఉండాలన్నమాట. అందుకనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయనకు సువాసనకరమైన స్థితిలో ఆయన సన్నిధిలో పరిమళించే వారంగా మరి అందరికీ ఆయన యొక్క మహిమను కనుపరిచే వారంగా మనం ఉండాలి. మూడోదిగా గిలాదు అనుభవాన్ని మనం చూస్తే ఈ గిలాదు అనుభవంలో మరి అక్కడ గిలాదులో ఏముందంట, ఔషధాలు అంటే మందులు అన్నమాట. మరి మనం అనేక రకాలుగా మందులు వాడుతూ ఉంటాం కదా, మరి అనారోగ్యం వచ్చినప్పుడు. ఆ విధంగానే ఈ గిలాదు మరి ఆ యొక్క మరి దేశంలో ఒక ఆ, గుగ్గిలము అనేది ఉంటదన్నమాట. అది ఒక చెట్టు నుండి వస్తుంది. మనకి ఆ చెట్టు నుండి తీసి మరి మందుల్లో వాటిని వేస్తా ఉంటారనమాట. అందుకని మరి ఆ యొక్క మందులు వేసుకుంటున్నప్పుడు మరి ఎంతగానో మరి ఆరోగ్యం వస్తుందని ప్రతి ఒక్కరూ నమ్ముతారనమాట. అందుకనే ఆ యొక్క గుగ్గిలాన్ని అక్కడ బాగా మరి దొరుకుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటా ఉంటారు. అందుకనే ఇక్కడ ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనములో ఏమనుందంటే, గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవుచున్నది. ఇక్కడ చూడండి, అక్కడ మరి గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా అంటే మనుష్య ఈ లోక సంబంధంగా మరి అనారోగ్య పరిస్థితులు మనకు ఉంటున్నప్పుడు ఒక మరి ఆ వైద్యులను మాత్రమే కాదు కానీ దేవుని మీద కూడా మనము ఏం చేయాలంట, ఆధారపడాలి. మనం అనుకుంటాం మరి డాక్టర్స్ ఎందుకు అనవసరంగా అనుకుంటాం కదా, అది కూడా అవసరమే. కానీ దేవుడు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, మరి ఏ వైద్యుడు ఉన్నప్పటికీ కూడా నీకు స్వస్థత రాదు, కానీ దేవుని యొక్క మాట మామూలుగా 53వ కీర్తనలో ఉంటది కదా, యెషయా 53వ అధ్యాయం 5వ వచనంలో మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. నిజంగా ఆ స్వస్థత మనం పొందుకోవాలి. ఎక్కడ ఏది లేకపోయినా, ఏదున్నా లేకపోయినా ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన మనకు స్వస్థత ఇచ్చే దేవుడు కదా. అందుకనే ఆ స్వస్థతను మనము అనుభవించాలి. ఇక్కడ మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ వచనములో ఇక్కడ 2వ వచనములో ఏమనుందంటే, ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షముండెను. ఈ జీవ వృక్షం అది నెలకు 12 ఫలించు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనులను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక్కడ చూడండి, ఆ యొక్క జీవ వృక్షము గురించి మరలా ఇక్కడ చెప్పబడింది. మొదట్లో ఆది కాండములో ఆదాము ఆ ఏదేను తోటలో ఉన్నప్పుడు జీవ వృక్షము అక్కడ ఉంది. ఆ జీవ వృక్షాన్ని ఆదాము చేసిన పాపం వలన మరి ఆదాము మరి అక్కడ సమీపించలేకపోయాడు ఆ జీవ వృక్షాన్ని. మరి అటువంటిది మరి మనము ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనములో, అలాగే 3వ అధ్యాయం 22వ వచనములో మరి ఆ యొక్క జీవ వృక్షాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. ఆయన పాపము చేసిన తర్వాత అంటే ఆజ్ఞ అతిక్రమించాడు. ఆ ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా దాన్ని చేరుకోవలసిన స్థితి ఆయన కోల్పోయాడు. మళ్ళీ ఆయన పాపపు స్థితిలో ఉండి ఆ పండుని ఎక్కడ, ఆ జీవవృక్ష ఫలాన్ని ఎక్కడ తింటాడో అని దేవుడు ఏం చేశాడంటే ఖడ్గ జ్వాలను అక్కడ అడ్డుగా పెట్టాడంట. ఆ అడ్డుగా పెట్టిన ఆ యొక్క మరి ఆ స్థితి నుంచి దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆ వృక్షాన్ని సమీపించటానికి ఒక అర్హత ఎట్లా వచ్చింది అంటే ఆ దేవుడే మనకి ఇచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన పాపాలన్నీ ఆ సిలువలో అనుభవించి మన కొరకు ఎంతగా త్యాగం చేశాడు. ఆ త్యాగం అదంతా మనము జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే ఆయన త్యాగాన్ని మనం అంగీకరిస్తామో, మన యొక్క జీవితంలో ఆయన కొరకు మరి ఆయన చేసిన త్యాగాన్ని ఎప్పుడు ధ్యానించుకుంటా ఉంటామో,
మరి మన యొక్క స్థితిని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పెట్టుకుంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఆ యొక్క జీవ వృక్షాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దాన్ని సమీపించటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తున్నాడు అన్నమాట. ఆయన చేసిన శిలువ త్యాగము ద్వారా మనకి ఆ జీవ వృక్షాన్ని సమీపించే స్థితి దేవుడు అనుగ్రహించాడు. ఆ బలియాగము ద్వారా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనము ఎప్పుడైతే మనం అనుభవిస్తున్నామో నిజంగా మనకి సంపూర్ణ స్వస్థత, ఆ పాపపు రోగము నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అంతేకాదు శారీరక రోగాల నుంచి కూడా. ఇదే విషయము యెహెజ్కేలు గ్రంథంలో కూడా యెహెజ్కేలు రాస్తాడు 47వ అధ్యాయం 12వ వచనంలో. నిజంగా ఈ విధంగా ఆ యొక్క జీవ వృక్షాన్ని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మనల్ని స్వస్థపరిచే స్థితి. దేవుడు మనకి ఎట్లా ఉంటాడంట, ఔషధంగా. మరి ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడుగా. ఆనాడు హిజ్కియా కూడా మరి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన స్వస్థపడటానికి దేవుడే యెషయాకి నిజంగా చెప్పాడనమాట ఏం చెయ్యాలనేది. మరి ఆ యొక్క వచ్చిన రాచపుండికి ఏం చెయ్యాలనేది యెషయాకి తెలియచేశాడు దేవుడు. ఆ విధంగా ఆ యొక్క హిజ్కియా స్వస్థత పడ్డాడు అక్కడ. అట్లా దేవుడు తన యొక్క నోటి మాట చేత అనేక మందిని ఈ యొక్క శరీరధారిగా ఉన్నప్పుడు ఎంతమందిని స్వస్థపరిచాడు ఆయన. ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో మన యొక్క శరీరానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ, ఎప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కదా. ఆ విధంగా మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన ఒక ఔషధంగా మన జీవితంలో పనిచేస్తాడు ఆయన. కాబట్టి ఈ గిలాదు అనుభవము ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. అందుకనే మరి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలంట, ఆయన ఆశ్రయించే వారంగా మనం ఉండాలన్నమాట. అందుకనే ఈ యొక్క గిలాదు అనుభవాన్ని ఇంకా మనము ఇంకా మనం తెలుసుకుంటే సంఖ్యాకాండములో మరి 32వ అధ్యాయములో మనము చూస్తాం కదా. మరి అక్కడ మరి మేత స్థలం అంటది. మరి మేత స్థలము కలిగిన ప్రాంతం అది. అందుకనే సంఖ్యాకాండం 32వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే రూబేయులకును గాదీలకును అతి విస్తారమైన మందలు ఉన్నాయంట వీరికి. అతి విస్తారమైన మందలున్న వారికి ఏం కావాలి, మేత స్థలం కావాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంట, మరి గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకున్నారు. ఈ గిలాదులో మరి పశువులకు మేత ఎక్కువగా ఉంది. అందుకనే ఈ రూబేనీలు గాదీలు ఏం చేశారంట, ఆ స్థలాన్ని వారు కోరుకున్నారంట. అందుకని వారు వచ్చి మోషేను, యాజకుడు ఎలియాజరును, సమాజ ప్రధానులను, అతారోతు, దీబోను, యాజేరు, నిమ్రా, హెష్బోను, ఎలాలే, షేబాము, నెబో, బేరు అను స్థలములు కదా. మరి ఇశ్రాయేళ్ల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులకు మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్యముగా ఇమ్మనగా. ఇక్కడ చూడండి, వారికున్న మందలను బట్టి మేత స్థలాలని వారు వెతుక్కున్నారు. మేత స్థలాలని వారు ఎత్తుక్కున్నప్పుడు ఆ మేత స్థలాలు ఎక్కడున్నాయంట, గిలాదులో ఉన్నాయంట. గిలాదులో మరి ఎక్కువగా మరి ఆ మందలకు తగిన మరి మేత స్థలము ఉంది కాబట్టి ఆ స్థలాన్ని వారు కోరుకున్నారు. ఈ యొక్క గిలాదు అంటే సంఘానికి కూడా సూచన అన్నమాట. ఎవరైతే మరి రక్షించబడిన తర్వాత వారు ఏం చేయాలి, మరి దేవుని సన్నిధికి రావాలి, ఒక మందిరానికి రావాలి. మందిరానికి నువ్వైతే వెళ్తున్నావో అక్కడ సమాధానకరమైన స్థితి నువ్వు కలిగి ఉండాలి. దేవునితో సమాధాన పడాలి, మనుషులతో సమాధాన పడాలి. అదే విధంగా మరి నువ్వు అక్కడ
పరిమళ వాసనగా నువ్వు ఆ సువాసనగా ఆ యొక్క సంఘములో నువ్వు నిలకడగా ఉండాలి. అందరికీ ప్రయోజనకరమైన స్థితిలో, అందరికీ నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట మేలుకరమైనదిగా ఉన్నప్పుడు ఆ సంఘములో నువ్వు ఒక స్తంభంగా ఉండగలుగుతావు కదా. అంతేకాదు మరి ఆ యొక్క మరి ఆ సంఘములో నువ్వు ఒక మరి అనేక బలహీనతలు కలిగిన వాళ్ళు ఉంటారు. అనేక రకాలైన ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఉంటారు. వారికి నువ్వు ఏం చేయాలి? వారిని బలపరిచే విధంగా దేవుని యొక్క మాటలు వారికి ఎప్పుడైతే చెప్తావో, మరి వారి కొరకు ప్రార్థిస్తావో, అప్పుడు వారికి అది ఎట్లా ఉంటదంట, ఔషధంగా ఒక మందులాగా పనిచేస్తది. నీ ప్రార్థన బట్టి దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. ఆ విధంగా ఒక మరి సంఘములో ఉంటున్న నువ్వు మరి ఆ యొక్క ఔషధంగా పని చెయ్యాలి. మరి వెళ్తున్నాం వస్తున్నాం కాదు గాని అట్లా ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుని కొరకు నిలబడినప్పుడు మరి ఎవరొకరు నీ దగ్గరకు వస్తూ ఉంటారు. నా కొరకు ప్రార్థన చేయమని వారి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. వారికి ఆదరణకరంగా దేవుని మాటలు మనము మరి వారిని బలపరిచే వారంగా, దేవుని యొక్క మాటల చేత బలపరిచి స్థిరపరిచే వారంగా మనం ఉండాలి. అటువంటి ఆత్మీయ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మరి ఆ యొక్క ఆత్మీయ అభివృద్ధిని చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దేవుని సన్నిధిలో వాడుకుంటాడు. అంతేకాదు మనము వాక్యము ఆ యొక్క సంఘములో వాక్యం వినపడుతున్నప్పుడు ఆ వాక్య ప్రకారము నడుచుకోవడానికి, అంటే వాక్యానికి లోబడి ఆ మేత స్థలములో మనం సంతోషించేవారుగా కదా. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేసే దేవుడనని నువ్వెప్పుడైతే ఆ యొక్క దైవ సేవకుడు చెప్తున్న మాటలను వింటున్నావో, నీ హృదయములో మరి ఆ మాటలన్నిటినీ మరి అవి దేవుని యొక్క మాటలంట ముత్యాలు లాంటివంట. అవన్నీ మనం ఏరుకుంటా ఉండాలి. ఇదంతా నాకు తెలుసులే, ఎప్పుడు ఉండేదే కదా, చెప్పేదే కదా కాదు. ఒక్కొక్క మాట మరి ఈ మాట నా హృదయానికి ఎంతో సేద తీరుతుంది, ఈ దేవుని మాట నా హృదయానికి ఎంతో ఆదరణగా ఉంది అని నువ్వు అనుకునే స్థితిలో నువ్వు ఉండాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆత్మీయ కార్యాన్ని ఆయన చేయడానికి ఆయన ఇష్టపడతాడనమాట. అందుకనే దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము ఆ మందిరంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలంట, విరిగి నలిగిన స్థితిలో మనం ఉండాలి. ఆ హృదయముతో మనం ఉన్నప్పుడు విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడు. మరి అటువంటి అలక్ష్యము చేయకుండా ఉండే హృదయాన్ని ఆ యొక్క దేవునికి నువ్వు ఎప్పుడైతే అప్పగిస్తావో, దేవుడు ఈ లోకంలో నిన్నొక జ్యోతి వలె మరి వెలిగించేవాడిగా ఉంటున్నాడు. ఆ విధంగా దేవుని యొక్క మరి దేవుని సన్నిధిలో నువ్వు ఉండడానికి నువ్వు ఇష్టపడాలన్నమాట. అందుకనే ఒక మేత స్థలముగా నీ సంఘము మరి నీకు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? దానికి లోబడాలి. ఎవరికి ఏ మాటల ద్వారా ఓరడించాలి కదా. అలసిన వారికి దేవుని యొక్క మాటల చేత ఆదరణ ఎంతగా దేవుని మరి ఎన్నో అక్కర్లు కలిగి వస్తూ ఉంటారు. వారి జీవితాల్లో కలిగిన పరిస్థితులను బట్టి వాళ్ళు ఎంతగానో బాధపడుతూ వస్తారు. అటువంటి వారికి నీ మాటలు ఎలా ఉంటున్నాయి? దేవుని దగ్గరికి తీసుకొచ్చే విధంగా ఉంటున్నాయా? లేదా నీ మాటల వలన మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందా? అందుకనే మనము ఎక్కడుంటున్నామో, మనము మరి మన యొక్క దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు దేవుడు అంటాడు కదా, జీవాహారాన్ని నేనే కదా. మరి ఇక్కడ యోహాను సువార్తలో 6వ అధ్యాయములో ఇక్కడ ఈ మాట అంటాడు కదా, 31వ వచనములో ఏమంటాడు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారమును వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు 32వ వచనములో ఇక్కడ ఏమన్నా, పరలోకము నుండి వచ్చు ఆహారం మోషేకి ఇయ్యబడలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. ఆ యొక్క జీవాహారాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు కదా మనం ఏం చేయాలంట,
ఇక్కడ ఆ ఆహారాన్ని 51వ వచనములో పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే, ఈ వాక్యాన్ని భుజించితే కదా. ఆ, మామూలుగా యోహానికి ప్రకటన గ్రంథంలో ఆ దూత ఒక చిన్న పుస్తకాన్ని ఇచ్చి, ఇది నువ్వు తినయ్యా, ఇది నీ నోటికి మధురంగా కడుపుకి చేదు. ఆయన ఆ ఆ యొక్క చిన్న పుస్తకాన్ని ఆయన తిన్నాడంట. నోటికి మధురంగా ఉన్న కడుపులో చాలా చేదుగా ఉందంట. ఇక్కడ ఏమంటున్నాడు, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును కదా. ఎందుకంటే ఈ యొక్క లోకంలోనే కాదు, పరలోకంలో కూడా నిన్ను జీవింపచేసే దేవుడు. ఆ పరలోకంలో కూడా నిన్ను బ్రతికింప చేసే వాక్యాన్ని నువ్వెప్పుడు కూడా ఆ ఒక మేతగా నువ్వు తింటూ ఉండాలన్నమాట. అంటే నీ యొక్క జీవితంలో అన్వయించుకుంటా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఎంతో మహిమకరంగా ఈ లోకంలో నిలబెట్టగలుగుతాడు. ఆ పరలోకంలోకి రావడానికి నీకు అర్హత ఇస్తాడనమాట. అందుకనే ఆ మేత స్థలముగా మన దేవుడు మనకుంటున్నప్పుడు, ఈ గిలాదు మేత స్థలం అయింది కాబట్టే రూబేనీలు, గాదీలు వీళ్ళందరూ కూడా మాకు ఆ స్థలం కావాలనుకుంటున్నారు. నువ్వు కూడా వాక్యము అందించబడుతున్న స్థలము మందిరానికి వెళ్తున్నప్పుడు, ఆ మందిరములో ఉంటున్న ఆ వాక్య ప్రకారంగా నువ్వు ఎదుగుతూ ఉంటున్నప్పుడు, ఆ వాక్యాన్ని నీ జీవితంలో అన్వయించుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. నామకార్థంగా వెళ్ళి వస్తున్నావంటే నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావని. కానీ ఒక్కొక్క మరి మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా ఎంతో కొంత మరి వాక్యాన్ని నీ జీవితంలో మరి స్థిరపరుచుకుంటూ నీ జీవితాన్ని మార్చుకుంటూ ఉంటే నువ్వు పరలోకానికి దగ్గరవుతున్నావని, నువ్వు జీవిస్తున్నావని. ఆ విధంగా ఉండాలని దేవుడు మనకి బోధిస్తున్నాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మరి ఈ యొక్క గిలాదు ప్రదేశం ఇప్పటి వరకు మనము ఎన్ని చూసుకున్నామండి? 4 చూసుకున్నాం కదా. ఈ గిలాదు ప్రదేశము ఎటువంటిదంట? సమాధానకరమైన స్థితి ఇచ్చేది. గిలాదు స్థితి మరి ఆ స్థలం ఎటువంటిదంటే సుగంధ ద్రవ్యాలున్న స్థలం అన్నమాట. మూడవదిగా ఇది ఔషధాలున్న, అంటే రోగికి తగిన మందులు ఉన్న స్థలం అది. మరి అంతేకాదు, ఇది ఒక మేత స్థలముగా దేవుడు ఉంచాడనమాట. కాబట్టి అనేక మంది మరి కోరుకునే స్థలం అది. మేత స్థలం అంటే అనేక మంది కోరుకుంటారు కదా. ఆ విధంగా అనేక మంది కోరుకునే స్థలం. అంతేకాదు, ఈ గిలాదుని ఇంకా ఎలా చూడొచ్చంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఇక 10వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, ఇక్కడ మొదటి వచనము నుంచి అబీమెలెకునకు తర్వాత ఇస్సాకారు గోత్రికుడైన 3వ వచనములో 3వ వచనము 10వ అధ్యాయం 3వ వచనం. అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఈయన యాయీరు అనే ఆయన్ని దేవుడు న్యాయాధిపతిగా అక్కడ మరి ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉంచాడనమాట. ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు. మరి ఆయన ఏ దేశస్థుడని ఉందండి? గిలాదు దేశస్థుడంట కదా. ఈయన మాత్రమే కాదు, ఈయనకి ఎట్లా అంటే ఇతనికి 30 మంది కుమారులు ఉండేరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికి ఉండేను. చూడండి, వాళ్ళు అభివృద్ధి పొందిన వారిగా ఉన్నారు అక్కడ. న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన, కానీ అభివృద్ధి పొందిన వానిగా ఆయన్ని చూస్తున్నాం అక్కడ. మరి ఊర్లే, గ్రామాలు అవన్నీ కట్టించాడంట కదా. అందుకనే మరి ఈ యాయీర్ అనే ఆయనకి ఒక ప్రత్యేకమైన, ఇప్పటికీ యాయీరు గ్రామాలని వాటికి పేర్లంట. తర్వాత 11వ వచనములో అధ్యాయములో మనం చూస్తే ఈ న్యాయాధిపతుల్లోనే ఈ యెఫ్తా కూడా గిలాదు దేశస్థుడు. ఈయన నిజంగా దేవుని మీద ఆధారపడి, దేవుడు ప్రభువా శత్రువుల్ని జయించటానికి నాకు ఏమాత్రం శక్తి లేదు, కానీ నువ్విస్తే, నువ్వుంటే నేను జయిస్తాను కదా.
మనము ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుతున్నప్పుడు ఎన్నో రకాల మరి పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని జయించాలంటే మన వల్ల కాదు. కానీ దేవుని యొక్క సహాయము మనం తీసుకుంటున్నప్పుడు. అందుకని ఈ యొక్క మరి యెఫ్తా ఏం చేశాడంట, దేవుణ్ణి అడిగాడంట, ప్రభా నువ్వు నాకు జయాన్ని అనుగ్రహించు. దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు ఒక మొక్కు కూడా ఆయన మొక్కుకున్నాడు. మొదట నేను జయించిన తర్వాత నా ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ముందొస్తారో వారిని నేను బలిగా ఇస్తాను నేను. ఆ యొక్క మాట ఆయన తప్పిపోలేదంట కదా. క్రైస్తవులమైన మనము అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలంట మన మాటలో. అప్పుడే దేవుడు మహింపరచబడతాడు. అందుకే యెఫ్తా కూడా మొక్కుకున్నాడు. మొక్కుకున్న తర్వాత తన కుమార్తె వచ్చింది. ఇవ్వటానికి ఏ మాత్రం కూడా వెనక తిరగలేదంట. పైగా చెప్పాడమ్మా నేను ఇట్లా అనుకున్నాను, ఇచ్చేస్తాను దేవునికి. ఓకే ఓకే తండ్రి. ఆ బిడ్డ కూడా ఎంతగా తండ్రి చెప్పిన మాటకి లోబడింది ఆమె. అంటే తండ్రి యొక్క మరి ఆ యొక్క ప్రతి పరిస్థితి ఆమె చాలా గ్రహించగలిగింది. ఆయన్ని వ్యతిరేకించలేదు ఆమె. కానీ దేవునికి లోబడింది ఆమె. ఆ తన కన్యత్వాన్ని గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందంట ఆమె. మరి అటువంటిది యెఫ్తా దేవునికి ఇచ్చిన మాట ఏ మాత్రం కూడా వెనక తిరక్కోకుండా చేసిన వ్యక్తి. అందుకనే నువ్వు మొక్కుకున్న దాన్ని ఇవ్వటానికి నువ్వు వెనతీయకూడదు. అట్లా వెనక తీసేటట్టే మొక్కుకోకుండా ఉంటేనే మంచిది అంటాడు దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఏదైతే మొక్కుకుంటున్నామో, చాలా వరకు మొక్కుకుంటాం కదా, నువ్వు అది చేస్తే నేను ఇట్లా చేస్తా, నువ్వు అని ఎంతగానో చాలా మంది ఈ విధంగా చేస్తా ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో మనం మొక్కుబళ్ళు చెల్లించటానికి మనం ఆలస్యం చేయకూడదు. అది ఏ పరిస్థితి అయినా సరే. నీకు నష్టం వచ్చిన 15వ కీర్తనలో ఉంటాడు కదా, దేవా నీ గుడారములో అతిథిగా ఉండేదవ. మరి ఆయన మాట ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నెరవేరుస్తారంట. అది ఒకవేళ వాళ్ళకి నష్టం వచ్చినా సరే నెరవేర్చేవారుగా ఉంటారంట. ఆ మాట మీద నిలబడేవారుగా ఉంటారంట. ఆ విధంగా న్యాయాధిపతులుగా దేవుడు వారిని ఎంతగానో మరి దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు ఆయనే మనకి న్యాయాధిపతిగా ఉంటాడు. అందుకనే మరి 97వ కీర్తన 2వ వచనంలో ఏమనుంటదంటే, నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం. కాబట్టి న్యాయవంతుడైన దేవుడు మరి యెహోవా న్యాయవంతుడని కీర్తన 129:4లో ఉంటదన్నమాట. మరి ఆ న్యాయవంతుడైన దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావంటే నువ్వు కూడా న్యాయము తీర్చేవాడుగా, మరి ఎటువంటి పరిస్థితుల్లో మరి అన్యాయస్తులకి నువ్వు అండగా ఉండకూడదు. కాబట్టి న్యాయం జరిగే దగ్గరే నువ్వు అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఉండాలి. కాబట్టి న్యాయాధిపతిగా మన దేవుడు ఉంటున్నాడు కాబట్టి మనము న్యాయము తీర్చేవారుగా, ఏ పరిస్థితులు వచ్చినా మనకి నష్టము కలిగినా మన మాట తప్పని వారిగా మనం ఉండాలంట. గిలాదులో మరి ఈ యొక్క న్యాయాధిపతులు ఉన్నారంట. మరి గిలాదులో ఇంకా ఎవరున్నారు, ప్రవక్తలు ఉన్నారు, బలాఢ్యులైన వారు ఉన్నారు కదా. ఈయన్ని చూడండి, మరి ఏలియా కదా, ఏలియా తిష్బీడ్ ఆయన గిలాదీయుడైన ఏలియా. ఆ గిలాదుకు చెందిన ఏలే ఎంత రోషము కలిగిన ప్రవక్త. మామూలుగా గిలాద్ అంటే కరుకైన రాయని, మరి ముగింపు లేని అని, జీవము కలిగిందని మనకు అర్థాలన్నమాట. అటువంటిది ఈ 3 లక్షణాలు మనము ఎవరిలో చూస్తాము, ఈ యొక్క ఏలియాలో చూస్తాం. ఆ ఏలియా మరి మన ఏలియా గురించి రాస్తా మరి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనములో ఆయన గురించి రాస్తా ఉంటాయి. మరి ఆయన దేవుని కొరకు ఎంత రోషముగా దేవుని కొరకు నిలబడ్డాడు. ఒక కరుకైన రాయిగా ఆయన నిలబడ్డాడంట. అంతేకాదు ఆయనకి ముగింపే లేని జీవితం కదా. ఎందుకంటే దేవుడు ఆయన ప్రాణాలతోనే తీసుకుని వెళ్ళిపోయాడంట. ఈ యొక్క గిలాదు అనుభవం ఆయనలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే దేవుని కొరకు రోషముగా అందరినీ ఎదిరించాడు. ప్రాణాపాయ స్థితిలో కూడా దేవుని కొరకు నిలబడ్డాడు ఆయన.
అనేక మందిని శిష్యుల్ని తయారు చేశాడు ఏలియా. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అవన్నీ కూడా ఆయన ఎలీషా చూశాడు. చూసి ఆయన చేతి మీద నీళ్లు పోసే ఎలీషా ఆయన ఒక కోరిక కోరుకున్నాడు కదా, ఏం కావాలయ్యా అన్నప్పుడు, రెండంతల ఆత్మ నాకు ఇవ్వు. నిజంగా లోక సంబంధంగా ఏమి కోరుకోలేదు కానీ దేవుని పరంగా ఆయన రెండంతల ఆత్మను ఆయన కోరుకున్నాడు. ఏలియా నిజంగా అంత గొప్ప మరి అంతేకాదు, మరి దేవుని యొక్క ఈ గిలాదులో ఉన్న వారికి దేవుని గురించిన ఆసక్తి ఎక్కువగా ఉంటది. అది ఏలియాలో మనం చూస్తూ ఉంటాం. అందరూ ఒకవైపు ఉన్న ఒక్కడే దేవుని వైపు ఉండటం నిజంగా దేవునికి ఎంతో సంతోషపెట్టింది కదా. మరి అటువంటి ఏలియాలున్న ప్రదేశము గిలాదు. అంతేకాదు మరి ఈయన దావీదు అబ్షాలోము ద్వారా మరి ఆ యొక్క పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు ఆయన ఏం చేశాడు, మరి ఆయన జనాలతో కలిసి ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. అక్కడ 2 సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయము 27వ వచనములో మనం చూచినప్పుడు, ఇక్కడ 27వ వచనంలో దావీదు మహానయముకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణం వాడైన నాహషు కుమారుడును షోబియును లోదేబారు ఊరివాడ గమ్ముయేలి కుమారుడైన మాకీరును రోగేలి ఊరివాడును గిలాదీయునైన బర్జిల్లయి. ఈ బర్జిల్లయి మాకీరు వీళ్ళిద్దరు ఏం చేశారంటే, అక్కడ అరణ్యములో జనులు అలసిపోయారేమోనని వాళ్ళకి ఆహారం తీసుకెళ్లారంట. ఆ బర్జిల్లయి నిజంగా ఆయన చాలా వయసు కలిగిన ఆయనకి 80 సంవత్సరాలంట. ఆ 80 సంవత్సరాల్లో దావీదుని ఎంతో ప్రేమించి ఆహారం తీసుకెళ్ళాడంట. ఆయన ఆహారం తీసుకెళ్లి అక్కడున్న జనులందరికీ ఆహారం పెట్టి తృప్తిపరిచాడు. రాజుతో కూడా నది దాటిన వ్యక్తి ఆయన. మరి అటువంటి బర్జిల్లయి కూడా గిలాదీయుడే. అదే 19వ అధ్యాయం 31వ వచనములో గిలాదీయుడగు బర్జిల్లయి రోగేలు నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. నిజంగా ఇవన్నీ ఆయన ఆహారం తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు, పరుపులు ఇచ్చి ఇవన్నీ చేస్తున్నప్పుడు నిజంగా దావీదు బర్జిల్లయిని అడిగాడయ్యా, నాకు ఇంత సహాయం చేసావు కదా, నీకేమన్నా చేస్తాను, నువ్వు నాతో కూడా వచ్చేసేయంటే ఆయన అంటాడు, 80 సంవత్సరాలప్పుడు నేను ఎక్కడికి వస్తానయ్యా, నాకెందుకు ఇవన్నీ, కానీ నా కుమారుడు ఉన్నాడు, నా కుమారునికి నువ్వు ఏం మేలు చేయాలనుకున్నావు ఆయన చెయ్యి. నిజంగా ఆయన మాట దావీదు అంగీకరించాడు. తన కుమారునికి తనతో పాటు ఉండడానికి అర్హత ఇచ్చాడు. నిజంగా ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మరి దేవునికి సమీపంగా జీవిస్తామో, దేవుడు నీకేం కావాలంటున్నప్పుడు సొలొమోను ఏం కోరుకున్నాడు, జ్ఞానం కావాలయ్యా. అదే విధంగా ఇక్కడ బర్జిల్లయి అంటున్నాడు, నా కుమారుని తీసుకో, ఇంకా నాకు ఏముంది, 80 సంవత్సరాలు, ఇంకా నేనేమి చేయలేను కదా, కానీ నా కుమారుడు నీకు ప్రయోజనకరమైన వాడుగా ఉంటాడు అన్నాడు కదా. ఆ విధంగా దేవుడి పట్ల ఆసక్తి మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మరి ఆసక్తి మనం కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని వాడుకుంటాడు, తన సన్నిధిలో నిలుపుకుంటాడు. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట చదువుతాను. 1వ అధ్యాయము 29వ వచనంలో, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. పౌలు గారు అంటున్నాడు, నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి కదా. బలముగా మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. క్రియాపూర్వకమైన మరి పని దేవుని సన్నిధిలో మనం చేస్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట, మన పోరాటంలో మన ప్రయాసలో దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఈ గిలాదు అనుభవాలు అందుకనే దేవుడు ఏమంటున్నాడు, గిలాదు నాది. ఇన్ని లక్షణాలు కదా ఒక గిలాదులో మనం చూస్తున్నాం. గిలాదు ఎట్లా ఉందంట, సమాధానం ఇచ్చే స్థలంగా ఉంది. గిలాదు సుగంధ ద్రవ్యాలున్న స్థలంగా కనబడుతుంది మనకి.
అంతేకాదు గిలాదు ఔషధాలు ఉన్న స్థలంగా మనకు కనిపిస్తుంది. మరి గిలాదు మేత స్థలం, ఆహారం ఉందంట అక్కడ. అంతేకాదు ఈ గిలాదులో న్యాయాధిపతులు ఉన్నారు. ఈ గిలాదులో ప్రవక్తలు ఉన్నారు, గొప్ప ప్రవక్తలు, బలాఢ్యులైన బిడలు, దేవునికి నమ్మకస్తులైన వారు ఎంతో మంది ఉన్నారు. అందుకనే ఆ ప్రాంతాన్ని దేవుడు అంటున్నాడు, ఇది నాది, ఇది నాది కదా. ఆ నాది అన్న ఆ స్వాతంత్రాన్ని మనము దేవునికి ఇవ్వగలుగుతున్నామా? మన జీవితాన్ని, ఈ బిడ్డ నాది, ఈ బిడ్డ నాకు సంబంధించింది, ఈ బిడ్డ జీవితం ద్వారా నేను పరచబడుతున్నాను అని దేవుడు అనుకుంటున్నాడా? అట్లా అనుకుంటే మనం ఎంతో ధన్యులమండి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటున్న మనము ఆయనకి నమ్మకమైన బిడ్డలుగా, ఆయన్ని చేతిలో పనిముట్లుగా, ఆయన్ని ఎప్పుడు కూడా మహింపరిచే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మేడం. ఇప్పటి వరకు కీర్తన 67వ వచనం గిలాదు నాది అనే అంశం మీద, గిలాదు సమాధానకరమైన స్థలము, సుగంధ ద్రవ్యములు లభించే స్థలము, ఔషధం దొరికే స్థలము, పశువులకు మేత దొరికే స్థలము, అభివృద్ధి కలిగించే స్థలము, ప్రవక్తలు న్యాయాధిపతులు గల ప్రదేశము. గిలాదు సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘంలో మనం కూడా సమాధానకారకులుగా, పరిమళ ద్రవ్యంగా, ఔషధంగా, వాక్యం అనే ఆహారాన్ని ఇతరులకు అందించే వారంగా ఉన్నప్పుడు అభివృద్ధి కలుగుతుంది. అద్భుత వాక్య పరిచయం చేసిన సహోదరి కేతూర రాణి గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాను. మరి రాణి వెన్న గారు బ్యాక్ పెయిన్ తోటి సఫర్ అవుతున్నారు. సహోదరి స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అయ్య గారు. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభా. ఏ తండ్రి, సహోదరి కేతూర రాణి గారి ద్వారా ప్రభా విత్తన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా కీర్తన ధరుణ ప్రభా గిలాదు నాది అనే అంశాన్ని తీసుకుని ప్రభా, అంశం మీద ప్రభా అనేక ఆత్మ సంబంధ విషయాలు చెప్పడానికి ప్రభా ఈ దాస్తురాలకు ఇచ్చిన దాతన ప్రభా జ్ఞానాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి విషయాన్ని సవివరంగా వివరించడానికి ప్రభా ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా ఔషధంగా, ఆహారంగా, దౌతన ప్రభా శాంతికరమైన స్థలంగా ప్రభా దాన్ని దీవించిన విధానం బట్టి వందనాలు తండ్రి. అనేక మంది ప్రవక్తలను, న్యాయాధిపతులను లేపిన విధానం బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా ఎత్తుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. విన్న వాక్యాన్ని తండ్రి మా జీవితాల్లో ప్రభా అనుసరించేవారుగా, అంగీకరించేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా నీ దాసురాలు తండ్రి బ్యాక్ పెయిన్తో బాధపడుతుండగా నీ దాసురాలను ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. విమర్శకృష్ణ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ప్రభా బిడ్డను ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని, ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రభా ప్రతిరోజు తండ్రి నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, ఈ ప్లాట్ఫామ్ బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డలందరూ పేరు పైన దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఆరోగ్య సమస్యల్లో ఉన్నారో, కుటుంబ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పైన ముట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా దేవతని పర్వ రాబర్ట్ జెమ్సాయి గారిని, అదేవిధంగా తన ఆశుద్ధం గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా రమణ మేఘర్ గారిని జ్ఞాపకం చేసుకోండి పర్వ. చికెన్ పాక్స్ తో బాధపడుతున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా మేరీ సిస్టర్ని జ్ఞాపకం చేసుకుంటే, సోనీ సిస్టర్ డెలివరీ విషయం ప్రార్థన చేస్తున్న సహాయం దయచేయండి ప్రభా. డాక్టర్ విజయ్ కుమార్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున తాకమని, ముట్టమని, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఈ ప్లాట్ఫామ్ ప్రభా మాకు క్రియేట్ చేసి ప్రభు ఇచ్చిన తండ్రి బాబీ రత్నాకర్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి. అయ్యా బిడ్డల చదువుల విషయంలో సహాయం దయచేయండి. మరి ప్రత్యేకంగా ప్రభు దీన్ని సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తేజ పండిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా దావతన్ ప్రభా ఝాన్సీ సిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాను తను. బిడ్డ యొక్క గైనిక్ ప్రాబ్లం విషయంలో కూడా సహాయం తెచ్చామని, అదేవిధంగా బిడ్డల చదువుల విషయం అన్ని విషయాలు మీరే కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డలు ఎవరైతే 10th ఇంటర్మీడియట్ రాశారో ప్రభా మంచి రిజల్ట్స్ వారు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఈ సీజన్ అంతా కూడా ఎంట్రన్స్ సీజన్ ప్రభా, ఎంసెట్, నీట్, ఇంజనీరింగ్ ప్రభా, ఐసెట్ ప్రభా మా బిడ్డలు ఏవి రాస్తున్నా ప్రభా అందులో విజయాన్ని అనుగురించి ఉన్నతమైన చదువుకెళ్ళగలిగే భాగ్యం తెచ్చామని చేయవలసిన ప్రతి పని సుజ్ఞాన మార్గాన్ని చూపించాను. ప్రత్యేకంగా ప్రభా నీ వాక్యం దాసునాలను ఇంకా నిండారుగా దీవించి
అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగు భూమి నెరవేరును గాక. మాకు కావలసిన దయచేయండి. మా ఎడల క్షమించము, మా అపరాధములను క్షమించు, శోధనలే తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, వాక్యం చెప్పిన దాసురాలకు, పాల్గొన్న బిడ్డలకు, అనారోగ్యంతో బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, వాక్య పరిచయం చేసిన సహోదరు కేతూర రాణి గారికి, అలాగే కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రభు నామంలో విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.